వినాయకుడికి ఎంత చిన్నదైన ఎలుక వాహనాన్ని ఎలా పొందాడో మీకు తెలుసా? ప్రాచీన కాలంలో క్రౌంచుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బలశాలి అనే గర్వంతో ఎన్నో అధర్మాలను చేశాడు. ఋషులను, సాధారణ ప్రజలను, దేవతలను కూడా చాలా ఇబ్బందులకు గురిచేశాడు. ఒకనాడు దుర్వాస మహర్షి తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండగా క్రౌంచుడు తన తపస్సును భంగం చేస్తాడు. దుర్వాస మహర్షి అత్యంత క్రోధంతో "నువ్వు ఈ మానవ రూపం నుంచి ఎలుక రూపంలోకి మారిపోవుగాక" అని శాపాన్ని ఇస్తాడు. క్రౌంచుడు ఎలుక రూపంలోకి మారిపోయిన తర్వాత కూడా తన అధర్మాలను ఆపడు. క్రౌంచుడి నుంచి కాపాడమని దేవతలు మరియు ఋషులు వినాయకుడిని ప్రార్థిస్తారు. వినాయకుడి మీద కూడా క్రౌంచుడు దాడి చేయబోతాడు. వినాయకుడు తన భీకర రూపం దాల్చి తన పాశంతో క్రౌంచుడిని అదుపు చేస్తాడు. మూషికుడు అది తట్టుకోలేక వినాయకుడిని క్షమించమని కోరుతాడు. వినాయకుడు మూషికుడిని క్షమించి "నువ్వు నా వాహనంగా మారి నన్ను ఎప్పుడూ ఆరాధిస్తూ ఉండాలి" అని చెప్తాడు. మీకు కనుక